జగదీష్ రెడ్డికి అనుకూలంగా బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించారు నేతలంతా. అయితే బీఆర్ఎస్ నేతలు ఆయనకి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నాయకులంతా. తాను అనని మాటల్ని ఆయనకు ఆపాదించారంటూ కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడారు. అయితే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు నిరసనగా అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నేతలంతా ధర్నా చేపట్టారు. వారందరినీ కూడా పోలీసులు ప్రస్తుతం తరలిస్తూ ఉన్నారు. కేటీఆర్ ని ఆల్రెడీ లోపల కూర్చోపెట్టారు. వ్యాన్లో ప్రస్తుతం హరీష్ రావుని కూడా తరలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చినట్టుగా సమాచారం అందుతోంది. ఉదయం సభలో ఏదైతే సభాపతిని ఉద్దేశించి ఏక వ్యాఖ్య వచన చేశారో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సభలో వ్యక్తులు ఖండించారు. సభాపతి గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి దీన్ని ఆమోదించారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. దీంతో ఈ విషయాన్ని ఎథిక్స్ కమిటీకి తరలించారు. ప్రస్తుతం ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఈ బడ్జెట్ సెషన్స్ వరకు ఆయన సస్పెన్షన్ కొనసాగుతుంది అన్నారు. కానీ ప్రస్తుతం ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఆయనకు మద్దతు పలుకుతూ జగదీశ్వర్ రెడ్డికి మద్దతు పలుకుతూ ధర్నా చేపట్టారు అంబేద్కర్ విగ్రహం దగ్గర. అంబేద్కర్ విగ్రహం దగ్గర కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళందరినీ కూడా పోలీసులు తరలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. బీఆర్ఎస్ నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. జగదీష్ రెడ్డి అనని మాటలను ఆయనకు ఆపాదించి సస్పెండ్ చేయడం చాలా దారుణం అంటూ ఉన్నారు. అలాగే జగదీష్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని దీన్ని అతనికి ఆపాదించారని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. సురేష్, ఓవర్ టు యు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు అందరూ కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నారు. కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసి బీఆర్ఎస్ కి తరలించారు. ఇంకా మరికొంతమంది నాయకులు నిరసన తెలుపుతున్నారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం అన్యాయం అని చెప్పేసి కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టి ఇది ఆయన అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి ప్రభుత్వం కావాలనే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిందని చెప్పేసి కూడా వాళ్ళు ఇంకా నినాదాలు మొత్తం బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులందరూ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి గేటు ముందు బైఠాయించి ధర్నాకి దిగడం జరిగింది. చాలా సేపటి నుంచి పోలీసులు ఇక్కడ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే బైఠాయించడంతో వారిని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కి తరలించడం జరిగింది. మరికొంతమంది హరీష్ రావు కూడా ఇంకా ఇక్కడే బైఠాయించాడు. హరీష్ రావు కూడా ఇక్కడ కూర్చొని నిరసన కార్యక్రమం తెలుపుతున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కి తరలించడం జరిగింది. అయితే అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి అనని మాటను అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే మేము స్పీకర్ పెద్ద హోదా కుర్చీకి గౌరవిస్తాం, ఖచ్చితంగా అలాంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదు, కానీ చేసినట్టుగా క్రియేట్ చేసి ఇలా సస్పెండ్ చేసాం, అన్యాయం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడైతే కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం జరిగింది. మిగతా వారిని కూడా అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కి తరలిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ బయట ప్రశ్నిస్తేనేమో అక్రమ కేసులు, అరెస్టులు, శాసనసభలో ప్రశ్నిస్తే కనీసం మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కడము, సస్పెండ్ చేస్తా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. నేను 22 ఏళ్ళు శాసనసభలో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మేము చూడలేదు. సభలో ప్రతిష్టంభన ఏర్పడితే అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకుంటారు.
అన్ని పక్షాలను పిలిచి స్పీకర్ గారు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏ పక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా కేవలం 4 కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడించి మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ను, సభలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, సిపిఐ పార్టీ ఉంది, మా అభిప్రాయాలు తీసుకున్నారా? కనీసం మమ్మల్ని అడిగారా? జగదీష్ రెడ్డి గారు ఎక్కడా ఏకవచనం వాడలేదు. ఏకవచనం వాడకుండా వాడినట్టు తప్పుడు ఆరోపణ పెట్టి ఏకపక్షంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కారు. ఇవాళ పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది. రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ సాధించిన కేసీఆర్ ను మార్చుడికి పంపుతానని మాట్లాడతాడు. కేసీఆర్ గారిని కాల్చిపారేయాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు మీ పేగులు ఉడవీకి మెడలో వేసుకొని ఊరేగుతా అంటాడు, కళ్ళ గుడ్లు ఉడవీకి గోటీలాడుతా అంటాడు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చిన భాష మాట్లాడతాడు. ఆయనకు మాత్రం అడ్డు అదుపు లేదు. కానీ మా జగదీష్ రెడ్డి గారు ఏమడిగిండు? సభలో న్యాయం అడిగాడు. మా హక్కులు కాపాడండి అని అడిగాడు. హక్కులు కాపాడమంటే శిక్షిస్తారా? హక్కులు కాపాడమంటే సస్పెండ్ చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా మన దేశ రాజ్యాంగంలో ఏకవచనం వాడితే సస్పెండ్ చేయమని కాన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా ఉందా? ఆయన వాడని ఏకవచనాన్ని వాడినట్టు చెప్పి వాడినా సస్పెండ్ చేయాలని భారత రాజ్యాంగంలో కానీ మన శాసనసభ రూల్స్ బుక్లో కానీ ఎక్కడ కూడా చెప్పబడలేదు. అంటే మీరు ఢిల్లీలో రేవంత్ రెడ్డి డైరెక్షన్తో ఇక్కడ శ్రీధర్ బాబు యాక్షన్ తీసుకున్నాడు. కావాలనే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. అసలు ఆయన ప్రసంగం ప్రారంభించిన 5 నిమిషాల్లోనే ఇంటరప్ట్ చేయడం, పదే అడ్డుపడడం. అంటే మీరంతా కూడా ఇప్పటికే డిఫెన్స్లో పడిపోయినారు. ప్రజలు మిమ్మల్ని బూతులు తిడతా ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏవగించుకుంటున్నారు, ఈసడించుకుంటున్నారు. అంటే మీరు ప్రజల యొక్క సమస్యలను, కష్టాలను మేము ఎత్తి చూపుతామనే భయంతో మా గొంతు నొక్కారు. ఇలా మీరు రైతు బంద్ ఇయ్యలేదు, రుణమాఫీ చేయలేదు,